మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ భాను పూర్ణిమ మేడం. సో మేడంతో మాట్లాడి ఈ రోజు హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, వెయిట్ లాస్, సో ఇది మన ఫిజియోథెరపీకి సంబంధం లేనిది. బట్ ఏంటంటే వెయిట్ బాగా పెరిగినప్పుడు వాళ్ళు తగ్గే ప్రాసెస్లో జిమ్కి వెళ్తూ ఉంటారు, రన్నింగ్ చేస్తూ ఉంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు. సో ఇందులో పెద్దవాళ్ళు కావచ్చు, బాగా ఒబేస్తో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే అలా తగ్గినప్పుడు వీళ్ళు చేసే జిమ్లో కొన్నిసార్లు పిక్కలు పట్టేయడం అంటారు, నడుము పట్టేయడము, మెడ దగ్గర పట్టేయడం, సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మేడం. ఇలాంటి వాళ్ళు ఫిజియోథెరపీ యూజ్ చేయొచ్చు అంటారా? ఎందుకంటే ఆల్రెడీ వెయిట్ లాస్ అవుతూ ఉన్నారు, సో ట్రీట్మెంట్ తీసుకోవచ్చా లేదా, మరి మాకేమో ఇంత పెయిన్స్ ఉంటున్నాయి అనే డౌట్ తో ఉంటారు. సో ఇదేమైనా ఉపయోగపడుతుంది అంటారా వాళ్ళకి? డెఫినెట్లీ అండి. సో ఒబేసిటీ అనేది చాలా మందిలో మనం ఈ సమస్య అనేది చూస్తుంటాం. అండ్ మన బాడీ ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ పెరిగిపోవడం చాలా ఈజీగా పెరిగిపోతాము, బట్ తగ్గడం ప్రాసెస్ అనేది చాలా చాలా కష్టమైన ప్రాసెస్. సో ఎవరైతే డిటర్మైన్డ్గా వెయిట్ లాస్ అవ్వాలి అని స్కెడ్యూల్ ప్రకారం ఒక ప్రోగ్రామ్ ప్రకారము వెళ్తారో, సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసము ఎవరు కోరుకోకండి. క్విక్గా జరిగిపోవాలి, మనం ఒక నెలలో 5 కిలోలు తగ్గిపోవాలి, 8 కిలోలు తగ్గిపోవాలి, 10 కిలోలు తగ్గిపోవాలి, ఇలాంటి టార్గెట్స్ పెట్టుకొని మాత్రం డెఫినెట్లీ ఈ వెయిట్ లాస్ దీనికోసము వెళ్ళొద్దు. అలా చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం మేడం? సో అలా చేయడం వల్ల ఏమంటే చాలా ఫాస్ట్గా లాస్ అయినప్పుడు సో బాడీ డిహైడ్రేట్ అవుతుంది. తర్వాత స్కిన్ అనేది అంటే ఒక వెయిట్కి తగ్గట్టు మన స్కిన్ ఫామ్ అయి ఉంటుంది కదా, సో ఆ స్కిన్ అనేది రింకిల్స్ పడిపోవడం ఒకటి. దాని తర్వాత ఇంటర్నల్ ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మెటబాలిజంని కొన్ని సంవత్సరాలుగా మనం తినే ఫుడ్ కానీ మనం చేసే యాక్టివిటీని బట్టి మన బాడీ మెటబాలిజం అనేది ఫామ్ అయి ఉంటుంది. సో దానికి రకరకాల కారణాలు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, హార్మోనల్ ఫ్యాక్టర్స్ కావచ్చు. సో ఇవన్నీ మనం ఒక బాడీ మెటబాలిజం అంటే మన దీనికి బిల్డప్ అయి ఉంటుంది. సో దాన్ని మనం సడన్గా ఆల్టర్ చేయడము, సడన్గా ఎక్సెసివ్గా ఎక్సర్సైజ్ చేసేయడము, జిమ్కి వెళ్ళిపోవడము, లేకపోతే వెయిట్ లాస్కి ఏదైనా కెమికల్స్ ఏమన్నా యూజ్ చేసి దాన్ని సడన్గా తగ్గించాలని ట్రై చేస్తే ఈ మెటబాలిజం అనేది ఆల్టర్ అయిపోతుంది. సో మెటబాలిజం ఆల్టర్ అయినప్పుడు ఎక్స్టర్నల్గా ఈ రింకిల్స్ పడడము, డిహైడ్రేషన్ లాంటి ఇష్యూస్ మాత్రమే కాకుండా ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అలా ఫాస్ట్గా వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ వెళ్ళకుండా గ్రాడ్యువల్గా డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటూ ప్లస్ మన లైఫ్ స్టైల్లో కూడా మార్పులు చేసుకుంటూ దీర్ఘకాలిక ప్రణాళికలాగా పెట్టుకొని చేస్తే ఈ వెయిట్ లాస్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే. సో అయితే మేడం, సపోజ్ ఒక పర్సన్ వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు తనకి ఏమన్నా కాళ్ళు పట్టేయడము లేకపోతే మన మోకాల దగ్గర పట్టేయడం లాంటివి జరిగాయి అనుకోండి, వాళ్ళు ఏ విధమైన ఫిజియోథెరపీని యూజ్ చేస్తే మంచిది అంటారు? సో ఇలాంటివి అంటే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఒబేసిటీతో సంబంధం లేదు, ఎవరైనా సరే కొత్తగా వ్యాయామం మొదలు పెట్టినప్పుడు, వాకింగ్ స్టార్ట్ చేసినా, జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసినా, ఎలాంటి వ్యాయామాలు స్టార్ట్ చేసినా కూడా మొత్తం ఓవరాల్గా బాడీ పెయిన్స్ రావడము, సో ఏ పార్ట్ అయితే మనం ఎక్కువగా వర్కౌట్ చేసామో అది బాగా స్ట్రెయిన్ అయిపోవడము, సో దానివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడం అనేది మనం సహజంగానే చూస్తూ ఉంటాం. సో దీనికి ఏంటంటే నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, అమ్మో ఇవాళ నొప్పి ఎక్కువ ఉంది, నొప్పి తగ్గాక చూసుకుందాము అనేసి వదిలేస్తుంటారు. సో దీనికి ఏంటంటే నొప్పిని కంట్రోల్ చేయడానికి బెస్ట్ సొల్యూషన్ ఒకటి ఐస్ ప్యాక్, రెండోది హాట్ ప్యాక్. సో ఐస్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల రిలీఫ్ వస్తుంది. అలాగే వేడి నీళ్ళల్లో ఉప్పేసి అందులో, ఇది చాలా పాతకాలం పద్ధతి, సో సీ సాల్ట్కి ఏంటంటే అంటే సముద్రం ఉప్పు, గల్లుప్పు అంటాం కదా, ఆ గల్లుప్పుకి మన బాడీలో నుంచి నొప్పిని లాక్కునే గుణం ఉంటుంది. సో ఆ దానిలో కాపడం పెట్టుకోవడం కానీ, లేకపోతే హోల్ బాడీ పెయిన్స్ ఉంటే స్నానం చేసే వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని స్నానం చేయడం కానీ, సో ఇలాంటివి చేసి నొప్పి తగ్గించుకొని కంటిన్యూగా మనం యాక్టివిటీ అనేది పెట్టుకుంటే సో స్లోగా విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 4 days నుంచి 1 week టైం లోపల మన బాడీ ఆ పర్టికులర్ యాక్టివిటీకి అలవాటు అనేది పడుతుంది. ఓకే. సో అలా కాకుండా మనము ఇవాళ చేసి మళ్ళీ రెస్ట్ తీసుకుని ఇంకొక 4 రోజుల తర్వాత చేసి అలా అయితే ఎప్పటికీ మన బాడీ దానికి అలవాటు పడదు. సో పెరిగిన నొప్పుల్ని ఇలా సహజమైన పద్ధతుల్లో కంట్రోల్ చేసుకొని యాక్టివిటీ లెవెల్స్ని
కంట్రోల్ చేసుకుంటూ మూమెంట్ చేసుకుంటూ ఉంటే స్లోగా దానికి అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ ఒక రొటీన్ గా దీని ప్రకారం అంటే ఒక స్కెడ్యూల్ ప్రకారము ప్లాన్ ఫాలో అయిపోతే హ్యాపీగా చేసుకోవచ్చు ఎలాంటి యాక్టివిటీస్ అయినా. అయితే మేడం మీరేమంటారు, ఒక పర్సన్ ఉండి ఒక్క మంత్ లో 10 కిలోలు తగ్గొచ్చు అని అంటే ఇది వాళ్ళ మజిల్ గ్రోత్ పైన కావచ్చు, బాడీ పైన ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అంటారు? అంత హెవీ వెయిట్ లాస్ అంత తక్కువ టైంలో జరగటం అనేది చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్సే చూపిస్తుందండి. ఎందుకంటే బాడీని సడన్ గా ఎక్సెసివ్ చేంజ్ చేయడము, సో దానివల్ల ఏంటంటే కళ్ళు తిరిగిపోవడము, బీపీ ఆల్టర్ అయిపోవడము, బేసిక్ మెటబాలిజం ఆల్టర్ అయిపోవడము, హార్మోనల్ చేంజెస్ రావడము, పర్మనెంట్గా ఏదైనా ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వడము, సో ఇలాంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో అంత హ్యూజ్ వెయిట్ లాస్ అంత తక్కువ టైంలో టార్గెట్ పెట్టుకోవడం అనేది అసలు కరెక్ట్ కాదు. ఓకే, సో ఇలా చేసిన వాళ్ళలో మేడం నేను విన్నంత వరకు బాగా బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది, ఎందుకంటే వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది కాబట్టి. సో అలా ఆ ప్రాబ్లంతో ఫేస్ చేసేవాళ్ళు మన ఫిజియోథెరపీలో ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోగలరంటారా? డెఫినెట్లీ క్యూర్ చేసుకోవచ్చు అండి. సో అలా స్పెసిఫిక్గా అంటే కొంతమంది మా దగ్గర కూడా వస్తుంటారు, జిమ్లో చాలా ఇయర్స్ నుంచి జిమ్ చేస్తామండి, ఈ పర్టికులర్ యాక్టివిటీ చేసినప్పుడు మాత్రం మేము చేయలేకపోతున్నాము, లేకపోతే ఈ పర్టికులర్ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ఈ ఒక్క స్పాట్ లోనే మాకు పెయిన్ వస్తుంది మిగిలినంత. సో అలాంటప్పుడు ఏంటంటే మేము దాన్ని అనలైజ్ చేస్తాం. అంటే వాళ్ళ యాక్టివిటీ చేసేటప్పుడు ఏమైనా ఎక్సెస్ అంటే బాడీ చేసుకునే కెపాసిటీ కంటే ఎక్సెస్గా చేస్తున్నారా, ఎక్సెసివ్గా స్ట్రెయిన్ అయిందా, లేదా యాంగిల్ ఏమైనా రాంగ్ యాంగిల్లో ఏమైనా వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల కానీ, లేకపోతే ఒక పర్టికులర్ యాక్టివిటీ చేయటం వల్ల కానీ ఏమైనా వచ్చిందా. సో ఒక్కొక్కసారి ఏంటంటే కంటిన్యూస్గా రాంగ్ యాంగిల్లో చేయడం వల్ల ఆ మజిల్స్ కొన్ని టైట్నెస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా మజిల్ టైట్నెస్ డెవలప్ అయినప్పుడు కూడా సివియర్గా పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో అది మేము ఐడెంటిఫై చేసి అవసరమైతే స్ట్రెచ్చింగ్ చేసి మజిల్ని రిలాక్స్ చేయడము, రిలీవ్ చేయడము, లేదంటే జస్ట్ ఎక్సెస్ స్ట్రెయిన్ అయిందంటే రెస్ట్ తీసుకోండి అని చెప్పడము, రెస్ట్తో పాటు ఫిజియోథెరపీ కంటిన్యూ చేయడము, లేకపోతే స్లోగా యాక్టివిటీ ఇంక్రీజ్ చేసుకోండి అని చెప్పడము. సో వాళ్ళని బట్టి మేము అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఓకే, అంటే మేడం ఫిజియోథెరపీ చేస్తూ మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అంటారు? చేయొచ్చు అండి, చేయొచ్చు, డెఫినెట్లీ చేయొచ్చు. ఓకే, రెస్ట్ అనేది ఖచ్చితంగా ముఖ్యం అంటారు ఇలాంటి వాళ్ళలో, అంటే హెవీగా లాస్ చేసుకున్న వాళ్ళు. బాడీ అంటే రెస్ట్ టైంలోనే బాడీ హీల్ అనేది చేసుకుంటుంది. సో నైట్ టైం నిద్రపోయినప్పుడే మన బాడీలో డే అంతా మనము ఎంత ఎనర్జీ అయితే లాస్ చేస్తామో, ఎంత ఎనర్జీ అయితే స్పెండ్ చేస్తామో అదంతా నిద్ర టైంలో బాడీ అనేది హీల్ చేసుకుంటుంది. సో ఆ హీలింగ్ టైం మనం బాడీకి ఇవ్వాలి. సో దానికి తగ్గ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయాలి, దానికి తగ్గ ఎక్సెస్ సాల్ట్స్ ఏవైతే బయటకు వెళ్ళిపోతున్నాయో అవి మనం రిప్లేస్ చేస్తూ ఉండాలి. సో ఫ్లూయిడ్స్ అనేవి రిప్లేస్ చేస్తూ ఉండాలి. సో ఎనీ కైండ్ ఆఫ్ హెవీ ఎక్సర్సైజ్, హెవీ జిమ్ ఇలాంటివి చేసినప్పుడు వాటర్, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాటర్ తాగకపోవడము. సో దానికి ఫ్లూయిడ్స్ కానీ మనము రిప్లేస్, సాల్ట్స్ ఒకవేళ అయితే ఓఆర్ఎస్ తాగడం కానీ, గ్లూకోజ్ తాగడం కానీ, ఇలాంటివి ఏమైనా జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే మేడం, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. సో అంటే వెయిట్ బాగా ఎక్కువగా ఉన్న, ఒబేస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు సో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, అలానే ఒకవేళ ఎక్కువగా పెయిన్ ఉన్నట్లయితే ఫిజియోథెరపీ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.